అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయిపోతుంది ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ హాలిడేస్ లో బాగా ఎంజాయ్ చేశారా? అదేంటోనండి, హాలిడేస్ లోనే ఎక్కువ బిజీగా ఉంటాము వర్కింగ్ డేస్ లో కన్నా. టూర్స్ ఏమి ప్లాన్ చేయకపోయినా ఇంట్లో ఉన్నా సరే త్వరగా అయిపోయినాయండి హాలిడేస్. మళ్ళీ స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అయిపోయినాయి. మేమైతే సమ్మర్ హాలిడేస్ అంతా ఇంట్లో ఉండే గడిపేశామండి. అప్పుడప్పుడు ఇలా అవుట్డోర్కి వెళ్ళి చిన్న చిన్న గేమ్స్ ప్లాన్ చేసాము. బాగా ఎంజాయ్ చేశామని అయితే చెప్పలేం గానీ, ఈసారి సమ్మర్ హాలిడేస్ కి అక్క వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిసి అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళడం, గేమ్స్ జోన్‌కెళ్ళి చిన్న చిన్న గేమ్స్, బౌలింగ్ గేము ఇవన్నీ ఆడామండి. విజయవాడలో బయటికి వెళ్ళామంటే మాల్స్ లేదా రెస్టారెంట్స్, మూవీ థియేటర్స్ లేదా షాపింగ్. ఇంతకన్నా ఎంటర్‌టైన్‌మెంట్ ఏముండదు కదండీ! సో ఇలా మా అక్క వాళ్ళు ఉన్న 1 వీక్‌లో ఒక 2, 3 టైమ్స్ బయటికి వెళ్ళొచ్చాము. విజయవాడలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ మా ఇంటికైతే 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే ఉంటుందండి. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఆ రోజు కూడా ఫుల్ రెయిన్ అండి. లోపల గ్యాలరీ అయితే చాలా బావుంది. బయట పార్క్ కూడా చాలా బావుందండి ప్లెజెంట్‌గా. అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకొని ఇంటికొచ్చేసాము. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్‌కి మేము, మా అక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కలిసేవాళ్ళం. ఈసారైతే మా ఇంట్లోనే కలిసాము. మేమందరం కలిసినప్పుడు మా అమ్మ, నాన్న, నేను, మా పిల్లలు, అలాగే మా అక్క వాళ్ళ బాబు మేమందరం కలిసి ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటామండి. రకరకాల గేమ్స్ ఆడుకుంటూ 1 వీక్ అంతా అలా గడిచిపోయింది. టైం కూడా తెలియకుండా అర్ధరాత్రి 12:00 వరకు ఆడేస్తూ ఉండేవాళ్ళం. ఎక్కువగా అందరూ నిద్రపోయిన తర్వాత ఆడుకునేవాళ్ళమండి. చిన్నప్పుడైతే చాలా గొడవలు జరిగిపోయేవి ఈ గేమ్స్ ఆడేటప్పుడు. ఒకరోజైతే పక్కింటి వాళ్ళు అర్ధరాత్రి 12 గంటలకి "ఏంటి మీ ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది" అని వచ్చి అడిగారు. సో, ఆ విధంగా బాగా అల్లరి చేసేవాళ్ళం. ఇప్పుడైతే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యారు గాబట్టి గొడవలేం జరగట్లేదు గానీ ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నాము. అప్పుడు ఆడిన గేమ్స్‌కి, ఇప్పుడు ఆడిన గేమ్స్‌లో కొంచెం చేంజెస్ అయితే వచ్చినాయండి. ఆడుకోవడం మాత్రం కామన్. మీకందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.